ఆరో రోజైన ఈ రోజు మహాలక్ష్మి అలంకారం జరిగింది. 3,33,30,000 రూపాయలతో అలంకరణ జరిగింది. దీన్ని 5 రోజులుగా 10 మంది కుర్రోళ్ళ చోడి గుర్తించి 5:30 నుంచే జనం దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దసరా నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కోనసీమ జిల్లాలోని అమలాపురంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి అలంకరణ కోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏకంగా 3,33,33,333 రూపాయలతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారి మెడతో పాటు మండపం మొత్తం కరెన్సీ నోట్లతో నిండిపోయింది. ఆలయ ప్రాంగణంలో మొత్తం డబ్బులే కనిపిస్తున్నాయి. కరెన్సీ నోట్ల అలంకరణతో ఆలయం మొత్తం ధగధగలాడుతోంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక విశేషమైన అలంకరణతో వాసవిమాత భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తోన్న వాసవిమాతని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల మంది భక్తులు తరలివస్తున్నారు. ఆలయం మొత్తం కరెన్సీ నోట్లతో అలంకరించడాన్ని చూసి తరించిపోతున్నారు. దీన్ని చూసేందుకు కొంతమంది సుదూర ప్రాంతాల నుంచి వెళ్తున్నారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. మహాలక్ష్మి అలంకారం కోసం 5 రోజులు పనిచేశామని నిర్వాహకులు చెబుతున్నారు. ఆరో రోజైన ఈ రోజు మహాలక్ష్మి అలంకారం జరిగింది. 3,33,30,000 రూపాయలతో అలంకరణ జరిగింది. దీన్ని 5 రోజులుగా 10 మంది కుర్రోళ్ళ చోడి గుర్తించి 5:30 నుంచే జనం దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. జై వాసవి. నా పేరు వెంకటాచల ప్రసాద్, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కోశాధికారి. అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఈరోజు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తున్నారు. మరి అదేవిధంగా ఈ కొత్త కరెన్సీతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. ముఖపండం నందు, గర్భాలయం నందు, ఆలయం నందు కూడా ఈ కొత్త కరెన్సీని అలంకరించడం జరిగింది. అదేవిధంగా భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు. అలాగే అయోధ్యలో కోదండరాముని యొక్క ధనస్సును కూడా మనం అమలాపురం తీసుకువచ్చి భక్తులకి దర్శనం ఇచ్చే విధంగా పెట్టడం జరిగింది. మరి అందరూ కూడా దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఉత్సవ కమిటీ చైర్మన్ వాసవి కన్యకా పరమేశ్వరి వైస్ సంఘం ఈరోజు కనకదుర్గ అమ్మవారికి ఏదైతే అలంకారాలు జరిగితే అదేవిధంగా అమలాపురంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆరో రోజైన ఈ రోజు మహాలక్ష్మి అలంకారం జరిగింది. ఈరోజు 3,33,30,000 రూపాయలతో అలంకరణ జరిగింది. దీన్ని 5 రోజులుగా 10 మంది కుర్రోళ్ళ చోడి గుర్తించి తయారు చేయించి అది నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి కడతం మొదలు పెట్టాం. ఈరోజు ఉదయం తెల్లారగట్ల ఉదయం 7 గంటలకి పూర్తయింది. దాని అనంతరం 5:30 నుంచే జనం దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక 7:15, 7:30 టైంకి దర్శనం ప్రారంభించాం. అక్కడి నుంచి కూడా తండోపతండాలుగా జనం వస్తూనే ఉన్నారు. అదేవిధంగా 9:30కి మన కళ్యాణ మండపంలో అయోధ్యలో రాముల వారికి కోదండరాముల వారికి సమర్పించే కోదండం కూడా తెప్పించాము. ప్రజల సంశయార్థం దర్శనార్థం అది కూడా దర్శించుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఆరో రోజైన ఈ రోజు మహాలక్ష్మి అలంకారం జరిగింది. 3,33,30,000 రూపాయలతో అలంకరణ జరిగింది. దీన్ని 5 రోజులుగా 10 మంది కుర్రోళ్ళ చోడి గుర్తించి
5:30 నుంచే జనం దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.